హాయ్ ఫ్రెండ్స్, ఎంతో మంది ఆత్మనాశనం కోసం ఎన్నో విద్యలు నేర్చుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్గా కరాటే నేర్చుకునే వాళ్ళు కానీ, బాక్సింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ, కరసం నేర్చుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఎన్నో రకాల విద్యలు ఉంటారు కదా. అవన్నీ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దేనికోసం? ఆత్మరక్షణ కోసం. ఇంకొంతమంది అయితే మాత్రం దేశానికి ఉద్ధరించడం కోసం అది చాలామంది నేర్చుకుంటూ ఉంటారు. అదే కానీ మనలాంటి వాళ్ళు, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, తాపి పని చేస్తున్నా. మరి నాకు నేను ఆత్మరక్షణ నేర్చుకోవాలి అంటే నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడండి. చాలా న్యాచురల్గా ఉంటుంది. నేను చేసినట్టుగానే మీరు చేసుకుంటే మీ దేహాన్ని కూడా బలంగా మార్చుకొని మీ ఆత్మరక్షణ కోసమే కాకుండా మీ ఫ్యామిలీని కూడా కాపాడుకునే వాళ్ళు మీరు అవుతారు. ఇంకంతేకాకుండా నాలో నేను చెప్పుకుంటే కరాటే కొంచెం వేసి నేర్చుకున్నా, ఇంకంతేకాకుండా కరసం కూడా కొంచెం వేసి నేర్చుకున్నా, బాక్సింగ్ కూడా కొంచెం వేసి నేర్చుకున్నా. ఇంకంతేకాకుండా మన దేహాన్ని గట్టిగా బలంగా మార్చుకోవడానికి పని మీద కూడా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఇటీ బెడ్డే ఉంది, ఒక్క దెబ్బకి నేను ఇరిపేస్తాను. ఇది ఇరిపేగానే పోటుగానే నేను చెప్పట్లేదు. ఇది ఇరపడం వల్ల కొంతైనా సరే ఈ చెయ్యి అనేది బలంగా మారుతాయి అనమాట. కొంతమంది ఇంద్రా సినిమాలో ఉంటుంది కదా, మీ అందరూ కత్తులు కావాలి, ఈ చెయ్యి ఒకటే నాకు చాలు అంటారు కదా. అదేవిధంగా ఏంటంటే మన చేతిలో మనం ఒక ఆయుధం లాగా మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. 1 2 3 రెడీ స్టార్ట్. ఇంతే అనమాట. అలా అనేసి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీరు ప్రయత్నం చేయాలి అంటే చిన్న చిన్న దెబ్బలు ఇలాగ కొట్టుకోండి. ఇలా కొట్టుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ బలంగా మారుతుంది. దాని తర్వాత అప్పుడు ఈ ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఛాన్స్ వచ్చింది కదా అనేసి గట్టి కొట్టుకున్నాం అనుకో, చేతికి బ్యాండెడ్ కట్టాల్సి వస్తుంది అనమాట. అందుకోసమే ముందు ప్రయత్నం అనేది కొంచెం వేసి ప్రయత్నం చేసుకుని అప్పుడు ఇవి నేర్చుకోవాలి. మన వరకు ఏది సాధ్యమవుతుందో అది చేస్తాను. అంతకుముందు నేను సిమెంట్ బస్తా ఎత్తుకోను కదా, అది ఎత్తుకోవడం వల్ల దాని ప్రయోజనం ఏంటంటే ఎవరైనా సరే మనల్ని ఎదురు పడేటప్పుడు ఏంటంటే తీసుకుని ఎత్తి జల్లేయడానికి అనమాట. ఆ విధంగా ఏంటంటే చిన్న చిన్న ట్రిక్స్ అన్ని మీకు చెప్తున్నా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా శత్రువులుగా మారి మనల్ని దెబ్బతీయడానికి చాలా మంది ప్రయత్నం చేసుకోవచ్చు. అందుకోసమే అన్ని రోజులు మనకు కాదు కనుక మీలో మీరు బలంగా మారండి అని చెప్పడానికే ఈ విధంగా ప్రయత్నం చేసి మీ అందరూ చెప్తారు అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, ఇంకా నా మీద ప్రేమ అంటే సబ్స్క్రైబ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అది మీ ఇష్టం. ఎందుకంటే నా బరువు బాధ్యతలన్నీ మీ మీదే వేసాను. ఇక మీదే బాధ్యత. ఉంటాను ఫ్రెండ్స్. లవ్ యూ సో మచ్. జై హింద్. ఇదిగో ఈ పని అయితే చేస్తాను. మరి నా పని నేను చేసుకోలేదనుకో మరి సాయంత్రం పాటు జీతం ఇవ్వరబ్బా. జీతం లేకపోతే మరి భూమి లేదు. అందుకోసం ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.